నమస్తే సర్వోదయ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు జనం సాక్షిలో వచ్చిన కథనం ముఖ్య టాపిక్ మీ ముందుకు తీసుకొచ్చాను. అరాచకాల ఎవరు చేసిన పాపం. అరాచకాల చుట్టే తిరుగుతున్న షాద్నగర్ రాజకీయం. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, వయా తాజా ఎమ్మెల్యే ఎవరితో కుమ్మక్కయ్యారు? ఏమిటి ఈ రంగస్థలం? వీళ్ళు గెలిచి కేసులు పెట్టేటందుక ప్రజల కోసమా? సూర్యుని చుట్టూ భూమి తిరుగుతున్నట్టు షాద్నగర్ రాజకీయాలు ప్రస్తుతం అలా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వై అంజయ్ యాదవ్, తాజా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, వీరు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం వీర్లపల్లి శంకర్ అనుచరులు ప్రెస్ మీట్లో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డిపై వాళ్ళు నువ్వు వీధి రౌడీవి, నువ్వే భూ కబ్జాలు చేశావు, నువ్వే అన్ని భూ కబ్జాలు చేశావు, నీపై గతంలో ఎన్ని భూ కబ్జాల కేసులు ఉన్నాయి, అన్ని పోలీస్ స్టేషన్లో కొత్తూరు, నందిగామ ఈ పరిధిలో కూడా నీపై కేసులు నమోదై ఉన్నాయి. మా ఎమ్మెల్యే గారు ఎక్కడ కూడా ఎప్పుడు భూ కబ్జా చేయడు కూడా. మా ఎమ్మెల్యేని అనే అంత వాడివి కాదు, నువ్వు ఒక వీధి రౌడీవి అని మీడియా ముందుకు వచ్చి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అనుచరులు తెలియజేశారు. మరియు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మరియు ప్రస్తుతం ఉన్న మాజీకై మా అనుచరులపై మీరు దాడి చేశారు. ప్రస్తుతం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టానని కూడా దాడి చేశారు. ప్రస్తుతం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టానని కూడా మీడియా ముఖంగా తెలియజేశాడు. ఇదంతా ఇన్న తర్వాత షాద్నగర్లో రాజకీయం వేడిగా కొనసాగుతుంది. అసలు షాద్నగర్లో పరిస్థితి ఏంది? అసలు సామాన్యమైన ప్రజలు ఈ మెసేజ్ వాట్సాప్ గ్రూప్ల ద్వారా ఈ మెసేజ్ చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రజలకు ప్రజాప్రతినిధులు కొన్ని మంచి మాటలు చెప్పాలి కానీ ఈ విమర్శలే వాట్సాప్ గ్రూప్ల ద్వారా సోషల్ మీడియా ద్వారా వెళ్ళడంతో అసలు ప్రజలు ఇదేంది అని ముక్కున వేలేసుకునే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు ఎవరైనా విమర్శలు చేసే ముందు ప్రెస్ మీట్ పెట్టి ఒకరిపై ఒకరు బూతు పురాణాలు కాదు ప్రజల్లోకి పోవాల్సింది. మీరు మంచి చేస్తున్నాం, మీ మంచి మెసేజే ప్రజల్లోకి పోవాలి. మీడియా ముందు బూతు పురాణాలతో ప్రజల్లోకి పోతే ప్రజలు కూడా చూస్తుర్రు. మీరు ఎవరు ఏం మాట్లాడుతుర్రు, ఎవరు ఏం చేస్తుర్రు అనే విషయం కూడా ప్రజలకు బాగా తెలుసు. ఇప్పటికైనా మీరు ఈ బూతు పురాణాలు బంద్ చేసి అభివృద్ధి వైపే కొనసాగాలి అని ప్రజలు కోరుకుంటుర్రు. మరిన్ని అప్డేట్స్తో మీ ముందు ఉంటా. ఆల్గొండ సీనయ్య.